హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని రోగాల్ని చాలా తేలిగ్గా మాయం చేసేస్తుంది. ఇది నిజం. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చూడటానికి నల్లగా, తినేటప్పుడు కొంచెం వగరుగా, పులుపుగా, చేదుగా ఉండే పండు నేరేడు పండు. దీనిని ఇంగ్లీష్లో జామున్ అంటారు. నేరేడు చెట్లు ఎక్కువగా పాకిస్తాన్, భారతదేశం మరియు ఇండోనేషియాలో ఉంటాయి. నేరేడు చెట్టు 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది దాదాపుగా 100 సంవత్సరాలకు పైగా జీవించగలదు. రామాయణంలో సీతారాములు 14 ఏళ్ళు వనవాసం చేసినప్పుడు ఈ నేరేడు పండ్లనే ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారని మన పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలో గుజరాత్ ప్రాంతంలో ఈ పండ్లను దేవతా ఫలంగా కొలుస్తారు. నేరేడు చెట్టు కలపతో తలుపులు, కిటికీలు వంటి వాటిని తయారు చేస్తారు. నేరేడులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ సీజన్లో నేరేడు విరివిగా లభిస్తుంది. మనలో చాలామంది నేరేడు తినడానికి ఇష్టపడరు, కొంతమంది తింటారు. కానీ ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తినని వారు కూడా తినటం అలవాటు చేసుకుంటారు. ఈ పండ్లలో సోడియం, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం వంటివి సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేరేడు పండ్లు కూడా ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ నేరేడు పండ్లను ఎక్కువగా తీసుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. నేరేడులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయటంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ పండ్లను తినటం వలన జీర్ణక్రియ రేటు పెరిగి మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యి అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. డయాబెటీస్ ఉన్నవారికి నేరేడు పండు ఒక మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. వీటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే నేరేడు పండ్లలో చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు తింటే చాలా మంచిది. తరచూ దాహం వేయటం, మూత్రానికి వెళ్ళటం వంటి సమస్యలు డయాబెటీస్ ఉన్నవారిలో ఉంటాయి. అవి కూడా అదుపులోకి వస్తాయి. యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది. నేరేడు పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 100 గ్రాముల నేరేడు పండ్లలో దాదాపుగా 55 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ప్రతిరోజు 2 నేరేడు పండ్లను తింటే చాలా మంచిది. నేరేడు పండులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంత సమస్యలను నివారిస్తాయి. అనేక మందులలో నేరేడు పండును ఉపయోగిస్తున్నారు. నేరేడు పండ్లను రెగ్యులర్గా తింటూ ఉంటే చిగుళ్ళు బలంగా ఉంటాయి. అంతేకాకుండా దాహం ఎక్కువ వేయకుండా చేస్తుంది. చర్మ సంరక్షణలో కూడా నేరేడు సహాయపడుతుంది. నేరేడు గింజలను పొడిగా చేసి ఆ పొడిలో పాలను కలిపి పేస్ట్గా చేసి మొటిములున్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక శుభ్రం చేసుకుంటే మొటిములు అలాగే దాని తాలూకు మచ్చలు తొలగిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. దాంతో చర్మం యవ్వనంగా ఉంటుంది. నేరేడు పండులో ఉండే విటమిన్ ఏ, సి చర్మం, కంటి ఆరోగ్యంలో సహాయపడతాయి. నేరేడులో ఉండే కాల్షియం ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోఫ్లోరోసిస్ వంటి వ్యాధులు బారిన పడకుండా కాపాడుతుంది. కాబట్టి 40 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా నేరేడు పండును తినటం అలవాటు చేసుకోవాలి. 1 స్పూన్ జామున్ జ్యూస్లో 1 స్పూన్ తేనె, 1/2 స్పూన్ ఉసిరిపొడి వేసి బాగా కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, నేరేడు పండ్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మీరు కూడా ఈ సీజన్లో విరివిగా దొరికే ఈ నేరేడు పండ్లను తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. చిన్నపిల్లలు తినడానికి కొంచెం కష్టపడతారు. జాయిగా వారికి కూడా తినటం అలవాటు చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.